ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ స్వరూపం ప్రత్యక్షంగా అనుభవంలోకి రావాలి అని అంటే నేను నా దానిని పక్కన పెట్టాలి. నా దానిని అంటే విచార, ఆలోచన శక్తి. ఆలోచన శక్తి ద్వారా మనం విక్షిప్తం అవుతుంటాం. ఇంట్లో ఎక్కువ జనసందోహం ఉన్నందువల్ల ఇంటి యజమాని ఒక్కొక్కసారి బయట ఉండడం జరుగుతుంటుంది. కనబడ్డవారు అడుగుతారు, ఏంటి ఎన్నెళ్ళేంది ఇవాళ బయట ఉన్నావు అంటే, ఇంట్లో జర చుట్టాలు వచ్చారు అందుకే బయట ఉంది. అందుకని బుద్ధి వికటించినటువంటి వారు ఏవేవో మాట్లాడుకుంటూ పోతుంటారు. వారు ప్రశాంతంగా ఉంటారా? ఏవి మాట్లాడకుండా కేవలం ప్రశాంతంగా ఉండేవారు బాగుంటారా? ప్రశాంతంగా ఉండేవాళ్ళే మంచి ఆలోచన. ఈ ధ్యానంలో భగవంతుడు మన అనుభవంలోకి రావాలి అని అంటే మనలో ఎలాంటి అభిప్రాయం ఉండకూడదు. ఆ అభిప్రాయమే మనకు విఘాతం. ఆ అభిప్రాయమే మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. నిన్ననేమో నేను అంటే ఆత్మ, నువ్వు అంటే పరమాత్మ, నువ్వు నేను అనేటువంటి అంటే శబ్దంతో కలయికను అది వద్దు అని చెప్పాడు. నేను అనేది ఇంకా పట్టుకోలేకపోయారు. నువ్వు అనే దాంట్లో జాగ్రత్త పడ్డారు ఇవాళ, కానీ నేను అనే దాంట్లో ఇంకా జాగ్రత్త పడలేదు. నేను అంటే ఒలవాలి. నేను అనే దాంట్లో అహంకారం ఒకటి, ఆత్మతత్వం ఒకటి. నేను అనంటే ఎదుటి వారికి శారీరక భాష, స్త్రీలము పురుషులము అనేటువంటిది తెలుస్తుంటది. అది చెప్పాలి, విప్పి చెప్పగలగాలి. మరియు శివోహం, నేను శివుడిని. ఎవరు శివుడు అంటే? దేహమా ఆత్మన? అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అంటే ఎవరు? దేహము దేహధారణ చేశాడు, మాటలు వచ్చాయి కాబట్టి దేహమును అంటున్నాడా, ఆత్మను అంటున్నాడా? శివైక్యం అయ్యింది ఎవరు? ఆత్మయా దేహమా? బ్రహ్మలీనం అయ్యింది ఎవరు? ఆత్మన పరమాత్మన? దేహమా ఆత్మన? ఇది స్పష్టీకరణ అయ్యేంత వరకు ఈ యొక్క యాజ్ఞవల్క్య మైత్రేయి యొక్క సంవాదం చివరిగా యాజ్ఞవల్క్యుడు తీసుకెళ్లేటువంటిది అక్కడ బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటిది కలగదు. అందు గురించి చెప్పడం జరుగుతుంది. ఇది అవసరమేనా కాదా? అవసరం వద్దనుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది. అర్థమైతేనే ఇప్పుడు ఏంటంటే అహం, శివోహం, సోహం. సోహం అనేటువంటిది అతనే నేను అనేటువంటిది ఎవరు? అహంకారమా, ఆత్మన, జన్మన?
స్త్రీ పురుష జన్మన ఈ దేహంన అహంకారమే ఆచార్య. ఎవరు సోహం ఎవరు, శివోహం ఎవరు, అహం బ్రహ్మస్మి ఎవరు? అందుకని ఇది ఆలోచించండి. ఇక ధ్యానం పారితోషికం, మనం చేసేటువంటి క్రియకు పారితోషికం ధ్యానంలో నిర్విచార స్థితిలో ఉండాలి. అడిగేవారంతా ఏమడుగుతున్నారు అంటే ఎలా చేయాలి అంటే విచారం లేకుండా ఎలా చేయడం జరుగుతుంటుంది. విచారణ ఓంకార విచారమే కానివ్వండి, గాయత్రి మంత్ర జపమే కానివ్వండి, లేదంటే త్ర్యంబకం మంత్రమే కానివ్వండి, ఏదైనా ఒక విచారం కావాలి కదా, ఆలోచన కావాలి కదా. ఆలోచన లేకుండా ఎలా? భయపడ్డవారు భగవంతుని పూజ కోసం గుడికి పోతారా, లేదంటే ప్రసన్న వదనంగా ఉండేవారు ఎక్కువ పోతారా? భయపడేవారే వెళ్తారు. భయపడేవారు దారిలో వెళ్తున్నప్పుడు మనసులో పాట పాడుకుంటా వెళ్తుంటారా, లేదంటే ప్రశాంతంగా ఉండేటువంటి వారా? ఏ భయం నిర్భయంగా ఉండేటువంటి వారా? నిర్భయంగా ఉన్నాడు, అసలు వెళ్ళే పని లేదు. భయం నుంచి తనను ఆత్మరక్షణ కోసం ఆ పాట పాడుకోవడం. ఆ పిచ్చివాడు దారెంట ఎవరినో తిట్టుకుంటూ, ఎవరినో కొట్టాలని రాయెత్తుకుంటూ, కర్ర పట్టుకుంటూ పోతుంటాడో అదే రకంగా ఈ ఒంటరిగా పోయిన వాళ్ళు చెట్ల పొదల వచ్చినప్పుడు కానీ, గొర్రెలు వంపులు వచ్చినప్పుడు కానీ, ఏకాంతంలో ఉన్నప్పుడు కానీ తను పెద్దగా దగ్గినట్టు చేయడం, మళ్ళీ పాట పాడుకోవడం, అవన్నీ చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా ఏంటంటే అసురక్షిత భావం, అభయ ప్రదానంలో లేరన్నమాట. అటువంటి స్థితిలో పరమాత్మ రాలేడు. నువ్వే అసురక్షితంగా ఉన్నావు. నిన్ను నువ్వే సురక్షితపరచుకోవడానికి నువ్వు ఒక ధ్వనిని ఆశ్రయిస్తున్నావు, నువ్వు ఒక పాట పాడుకుంటున్నావు, నువ్వు ఎవరినో పిలుస్తున్నావు, ఏదో సెల్ ఫోన్ వింటున్నావు, ఇంకేదో పాట వింటున్నావు. నువ్వు ప్రశాంతంగా ఉన్నది ఎప్పుడు? ఇది మంత్ర జపం చేస్తున్నావు, ఓంకార జపం చేస్తున్నావు. నేను కావాలా, నా పేరు కావాలా, ప్రధానమంత్రి కావాలా, నరేంద్ర మోదీ కావాలా? మన అవసరం తీర్చాలంటే ఎవరు కావాలి? నరేంద్ర మోదీ పేరు తీరుస్తుందా, ప్రధానమంత్రి తీరుస్తాడా? పదవిలో ఉన్న వాళ్ళే కావాలి. పదవిలో ఉన్నవారు కావాలి. ఓంకారం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ఓంకారేశ్వరుని ద్వారా మనం ఊహించనివన్నీ మనకు సంభవిస్తుంటాయి. మన జీవితం ధన్యమయ్యేది ఓంకారేశ్వరుని ద్వారా. సంజి, నేను, నా పేరు. భగవంతుని యొక్క పేరు ఓంకారం కానీ, భగవంతుడు కానీ. ఓంకారమే భగవంతుడా, భగవంతుడు వేరు, ఓంకారం వేరు, రెండు వేరు వేరా? మనకు సంజతో పని లేదు, సంజీతో పని, నామంతో పని లేదు, నామధేయునితో పని. అమ్మ పదముతో పిల్లవాడు సంతృప్తి పడతాడా, ఆత్మీయతగా ప్రేమించి అతనికి అవసరాలు తీర్చేటువంటి ఆవిడ, ప్రేమ మమకారం ముద్దు ముచ్చటతోటి తీర్చేటువంటి ఆవిడతోటి పిల్లవాడు సంతోషపడతాడు. ఆత్మీయతే తెలుస్తుంది పిల్లవాడికి. అందుకని ఇక్కడ నామం, నామధేయుడు, నామధేయం. ఇక్కడ ఎవరు ముందు? దేవుడు ముందా, దేవుడి పేరు ముందా? దేవుడు ముందు. విశ్వమ్మ గారు చెప్పండి. దేవుడు ముందు. బాలరాజు గారు వీళ్ళేదో అంటున్నారు చూడండి. దేవుడు ముందా, దేవుడి పేరు ముందా? బాలరాజు గారు మాట్లాడట్లేదు. ఇప్పుడు భగవంతుని విషయంలో, బ్రహ్మాండంలో ఏదైతే జరుగుతుందో పిండ విషయంలో మనకు చూపిస్తున్నాడు కదా. మనము పుట్టిన తర్వాతనే 6 రోజులకు, 11 రోజులకు, 21 రోజుకు మనకు పేరు పెడుతున్నారు కదా. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా లేదా?
పోతున్నా, బండి మీద పోతున్నా, క్లాస్ చూసుకుంటూనే పోతున్నా. అది పట్టుకుని వారు. ఒక యోగా క్లాస్ పోతున్నా మురారి ఫంక్షన్ హాల్. సరే, మంచిది. అందుకని ఇక్కడ భగవంతుడిని సాక్షాత్కారం కావాలంటే నిర్విచార స్థితికి రావాలి. అంటే భగవంతుడి, ఇప్పుడు మనం ప్రధానమంత్రిని, ఎమ్మెల్యేను, ముఖ్యమంత్రి వాళ్ళని కలవాలన్నప్పుడు ఎట్లా కలవాలి, ఎలా కలవాలి అనేటువంటిది వారికి తెలిసిన వారితోటి అన్ని విషయాలన్నీ తెలుసుకొని, ఇప్పుడు వారిని కలవడానికి పోయినప్పుడు, వారి ముందర కూర్చున్నప్పుడు వారి పేరు పెట్టి పిలుస్తామా? నరేంద్ర మోదీ గారు అట్లా కాదండి, నరేంద్ర మోదీ గారు నాకు ఈ పని చేసి పెట్టండి అని అంటామా? అట్లా అంతగా చనువున్న వారు, అంతగా సుపరిచితులు, వాళ్ళు పేరు పెట్టి పిలవచ్చు. కానీ నాగరికులు ప్రధానమంత్రిని పేరు పెట్టి పిలవలేరు ఎదురుగా కూర్చున్నప్పుడు. ఎమ్మెల్యేనే కానీ, ఎంపీనే కానీ, ఎమ్మెల్సీని కానీ, కలెక్టర్నే కానీ వాళ్ళ పేరు పెట్టి పిలుస్తారు. మాట్లాడరేంటి అంత ఇట్లా కూర్చున్నాం పొద్దున. అనుబంధం ఉన్నాళ్ళు మాత్రమే. ఇదియే నిర్విచార స్థితి. ఇదియే నిర్విచార స్థితి. విచారాలన్నింటినీ పక్కన పెట్టాలి. పక్కన పెడితేనే పరమాత్మ అనుభూతి అనేటువంటిది మనకు కలుగుతుంది. ఆ అనుభూతితో పరవశించిపోవడమే సాక్షాత్కారం. తన్మయత్వ భావంతో పరవశించిపోవడం, పులకరించిపోవడమే ఆ బ్రహ్మానందంలో తల్లీనమైపోవడమే సాక్షాత్కారం. మనం ఒక విచారాన్ని అడ్డు పెట్టుకుంటున్నాం. పెళ్లి పందిరిలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఇద్దరి మధ్యలో తెర వేస్తారు కదా, ఆ రకంగా ఈ ఓంకారమే కానీ, గాయత్రి మంత్రమే కానీ, ఇవన్నీ మనం అడ్డు పెట్టుకోవడం. ఈ విచారాలు ఉన్నంత వరకు మనకు సాక్షాత్కారం అనేటువంటిది కలగదు. అర్థమవుతుందా? అందుకని ఈ యొక్క యాజ్ఞవల్క్య మహర్షి తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రసంగంలోకి మనం వద్దాం. చాలా లోతుగా వస్తుంది కాబట్టి పట్టుకోండి. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో ఉన్నాం. ప్రసంగం ఏంటంటే, యాజ్ఞవల్కునికి తత్వం బోధపడింది కాబట్టి ఈ గృహస్థ బంధనంలో ఉండడం, భార్యాభర్తలు, పిల్లలు, సంపాదనలో నేను నాది అనేటువంటి అనుబంధంలో ఉన్నంత వరకు నా స్వామి నాకు దూరంగా ఉంటాడు. కాబట్టి నా స్వామిని నేను చేరుకోవాలంటే, నా స్వామికి నేను దగ్గర అవ్వాలంటే నాదనే అనుబంధాన్ని నేను విడనాడాలి అనేటువంటి తాత్పర్యంతో ఇద్దరు భార్యలను పిలిచి వారికి తన దగ్గర ఉన్నటువంటి సంపత్తిని సమభాగాల్లో పంచి వారికి ఇస్తున్నప్పుడు మైత్రేయి అడిగిందనమాట, స్వామి మీరు ఏ అమృత పదాన్ని పొందడానికి, ఏ మోక్షానందాన్ని పొందడానికి మీరు వెళ్తున్నారో, మీరిచ్చే ఈ భౌతిక ద్రవ్యంతో నాకు అటువంటి ముక్తి లభిస్తుందా? ఇది ఇక్కడి నుంచి ఇవాళ ప్రసంగం. ఆవిడ అడుగుతున్నది. పట్టుకుంటున్నారా ఆ ప్రసంగాన్ని? అప్పుడు యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడంటే, భగవాన్ వేద తదేవ మే బ్రూహితి. ఆమె ఏమంటున్నదంటే, స్వామి దేనివల్ల నాకు ముక్తి లభిస్తుందో, నేను అమర పదవిని పొందగలుగుతుంటాను, మోక్షానందాన్ని పొందగలుగుతుంటాను, దానిని బోధించండి స్వామి అని ఆవిడ అంటుందన్నమాట. సా హోవాచ యాజ్ఞవల్కి. అప్పుడు యాజ్ఞవల్కుడు అంటున్నాడు ఏంటంటే, ప్రియా బతారే నహ సతీ ప్రియం భాషస ఏహ్యాస్వ వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణస్య తు మే నిధిధ్యాసస్వ ఇది. అప్పుడు ఇది ఏంటంటే 4వ బ్రాహ్మణంలో 4వ సంపుటాన్ని చూడండి.
ప్రియా బతారే. అలాగే అమ్మా నీకు చెప్తున్నాను, సతీ ప్రియం. నహ నహ అంటే మనకు, భార్యాభర్తలకు, భార్యకు భర్త ప్రియం, భార్యకు భర్త ప్రియం, భర్తకు భార్య ప్రియం. అంటే ఆ రకంగా ఎవరికి వారు ఈ రకంగా ప్రియంగా ఉంటున్నామని చెప్పేసి మాట్లాడుకునేటువంటి ఈ సందర్భంలో ఏహి ఆస్వ, ఇలా రా, దగ్గరగా రా, వ్యాఖ్యాస్యామి, నువ్వు అడిగినటువంటి ఆ మోక్షానంద స్వరూపాన్ని, బ్రహ్మానందాన్ని ఏ రకంగా కలుగుతుంటుందో, దేని ద్వారా అమరత్వం లభిస్తుంటుందో దాన్ని నీకు చెప్తుంటాను. తే వ్యాచక్షాణస్య టు మే నిధిధ్యాసస్వ. ఈ యొక్క అమృత మోక్ష పదవిని పొందేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నటువంటి నన్ను నీవు గమనిస్తుండు. నిధిధ్యాసనం అంటే నేను ఏం చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, దీని యొక్క పరిణామం ఏంటి అనేటువంటి దాని మీద ధ్యాస పెట్టు అనేటువంటి అభిప్రాయం. 5వది చూడండి. సా హోవాచ నావా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. ఈ యొక్క శరీరంలో అతను ఏమన్నాడంటే, నావా అరే పత్యు కామాయ, భర్తకు ప్రియముగా ఎవరు అనిపిస్తుంటారు అని అంటే పతి అంటే స్వామి అంటే తనకు తానే. ఇక్కడ నేను ఎవరిని అనేటువంటి ప్రసంగంలో మన దృష్టి పడలేదు, చెప్పుకోలేకపోతున్నాము. అంటే నేను అంటే స్వామిని, ఈ దేహము నాది అయినప్పుడు ఈ దేహానికి స్వామి ఆత్మ అనేటువంటి అభిప్రాయం చెప్పాలి. పతి ప్రియో భవతి, పతి స్వామి ప్రియుడు అవుతుంటాడు, ప్రియము. ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. మనకు ఇక ఎవరికి వారి దేహమును చూసుకున్నట్టయితే, ఈ మానవ జన్మను చూసుకున్నట్టయితే, మానవ జన్మకు ఈ దేహానికి ఎవరు ప్రియముగా అనిపిస్తారు అని అంటే ఆత్మయే ప్రియముగా అనిపిస్తుంది. నావా అరే జాయాయై కామాయ జాయా ప్రియ భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియ భవతి. ఇక జాయాయై చతుర్థ విభక్తి, భార్య కొరకు కామన చేయాలి అని అంటే, కామాసక్తమైనట్టయితే ఎవరు ప్రియముగా అనిపిస్తారు అని అంటే జాయా ప్రియ భవతి, భార్యయే ప్రియముగా అనిపిస్తుంది. ఆత్మనస్తు కామాయ అంటే మన కొరకు ఎవరు ప్రియముగా అనిపిస్తారు అని అంటే భార్యయే. ఎందుకంటే అప్పుడు కామాసక్తంగా ఉండడం ఉంటుంటది కాబట్టి ఇక ఆ లోకమునని మునిగి తేలడం జరుగుతుంది కాబట్టి ఆవిడని ప్రియముగా అనిపిస్తుంది. నావా అరే పుత్రాణం కామాయ, ఇక సంతాన దృష్టి ఉన్నప్పుడు సంతానమే ప్రియముగా అనిపిస్తుంది. ఆత్మనస్తు కామాయ, మన ఉన్నతి, మన వంశము ఎలా నిలుస్తుంది అంటే పుత్రుల వల్లనే నిలుస్తుంది కాబట్టి పుత్రులే ప్రియులు అనిపిస్తుంటారు. నావా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి. ఇక సంపాదన, ఎవరైతే ధన సంపాదన చేస్తున్నారో, ఎవరైతే ధనమే ముఖ్యంగా భావిస్తున్నారో, యజ్ఞం చేస్తుంటారు కానీ యజ్ఞం యొక్క చరమ అంశం దానం అనేటువంటి ప్రవృత్తి గుణము లేకపోవడం, గురుదక్షిణ లేకపోవడం, అది యజ్ఞంలోని అంతర్భాగంగా భావించుకోకపోవడం, యజ్ఞం యొక్క అసంపూర్ణ వ్యవహారం. యజ్ఞము దేవపూజ, సంగతీకరణం, దానం, ఈ మూడింటితోటే యజ్ఞం పరిపూర్ణం అవుతుంది. 3 కాదు, దీంట్లో 4 ఉన్నాయి. 4వది ఎవరు చెప్తారు? పాణిని మహర్షి అయితే యజ దేవపూజ సంగతీకరణ దానేషు అని చెప్పాడు. ఇందులో 3 కనబడుతున్నాయి కానీ 4వది ఉన్నది. చేతులు కడుక్కోవాలి. మళ్ళీ చెప్పండి. లోతుగా చెప్తున్నారు అమ్మగారు. ఇదే అన్నమాట. అంటే ఇప్పుడు యజ్ఞోపవీతంలో 4 పోగులు ఎట్లనో ఈ దేవపూజ, సంగతీకరణ, దానం ఇవన్నీ చేసేటువంటి వ్యక్తికి ఆ యజ్ఞం సార్థకత రూపం.
అతన్ని పవిత్రత చేస్తుంది అనమాట. అందుకని యజ్ఞం చేసేటువంటి యజమానుడు స్నానం చేయాలి. చేస్తే అతనికి ఆత్మ కళ్యాణం అనేటువంటిది సంభవిస్తుంటది. మనం ఏంటంటే కేవలం ఓం స్వాహ వరకే ఉంటుంటాం. మహా అంటే ఇక సత్సంగాన్ని వింటుంటాం. కానీ దానం చేయాలంటే మాత్రం మనం ఎందుకు ఇవ్వాలి? అతనికి ఇచ్చేది కాదు, ఇదంతా ఒట్టిదే, నాటకం. ఈ ఇచ్చేది పుచ్చుకునేదంతా నాటకం. భగవంతుడు మనలోని ఉదార బుద్ధిని, దాన ప్రవృత్తిని జాగృతం చేస్తున్నాడు అంతే. అంతేగాని అది ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. ఇచ్చేటువంటి వస్తువును మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చాము, తీసుకునేటువంటి వాళ్ళు ఎక్కడికి తీసుకుపోతున్నారు. అంతా ఇక్కడే ఉంటుంటది వ్యవహారం, చేతులు మారుతుంటది అంతే. అంత భగవంతుని యొక్క సంపదనే. కానీ అయ్యో నేను వారికి ఇస్తున్నా, వారికి ఇంత ఇస్తున్నా అనేటువంటిది భావించుకోవడం అజ్ఞానం. ఇక గురుదక్షిణ లేకుండా ఎవరైతే ఉంటుంటారో వారు గుడ్డిగానే ఉంటుంటారు. అంతా లభిస్తుంటది కానీ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంటది, అసంపూర్ణంగా ఉండడం. నావా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. ఇక ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో, ధనమే లోకంగా భావిస్తుంటారో, ధనమే శ్వాసగా భావిస్తుంటారో, ధనంతోటే జీవితం అని భావిస్తూ ఉంటుంటారో వారికి ఆ ధనమే స్వామిగా కనిపిస్తుంది. ఇక దానికి ధనమే స్వామిగా కనిపించినప్పుడు ఏంటంటే ఇక కాపలాగా ఉంటుంటారు అనమాట. కాపలాగా ఉండి తాను తినరు, ఇంకొకరిని తిననివ్వరు. అందు గురించి గోపిదేవి గారు అంటుంటారు అనమాట, వారి పరిస్థితి ఎటువంటిది అంటే ఘాటిలో కుక్క. పశువుల పాకలో ఆ పశువులకు మేత వేసేటువంటి ఘాటిని తయారు చేస్తారనమాట. గడ్డి అంతా ఇటు బయటకు పరుచుకొని మూత్రము పేడ పెట్టకుండా చేస్తే మళ్ళీ, ఎందుకంటే ఆ గడ్డిని, మూత్రం చేసిన గడ్డిని, పేడ పెట్టిన గడ్డిని ఆ ఆవు తినది కాబట్టి ఇటు తీసుకోకుండా ఆ ఘాట్లోనే తలబెట్టి తినడానికి అది అడ్డుగోడ కడుతుంటారన్నమాట. చలికాలం కాబట్టి వెచ్చగా ఉందని కుక్క పోయి పడుకున్నది. ఆవుకు ఆకలేస్తుంది కాబట్టి గడ్డి తింటానని చెప్పేసి ఇట్లా తల ముందుకు పెట్టేసరికి అది బొవ్వుమంటుంటది. అంటే కుక్క పడుకున్నది అని చెప్పేసి ఆవు వెనుకకు అవుతుంటది. ఇక మళ్ళీ ఆ కుక్క పడుకొని ఉంటుంటే మళ్ళీ ఆవు తల ముందుకు తీసి గడ్డి తినడానికి పోతే మళ్ళీ బొవ్వు అంటుంటది. అగో ఆ రకంగా. అంటే ఆ కుక్క ఆ గడ్డిని తినదు, ఆవును తిననీయదు. అగో ఆ రకంగా. అందుకని ఈ పిసినారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినేది ఒక వాళ్ళకి తినరు, ఎవరికి పెట్టరు, ఎదరోళ్ళకి అప్పచెప్తారు. చర్చి ఏమంటారు, వాళ్ళు తినరు, పిల్లలకి తప్పదు, ఎదరోళ్ళకి బయట వాళ్ళకి పెడతారు. చర్చి అదే వాళ్ళకు ఆ ఒక్క చపాతి తిన్నా కూడా అరగదు. మళ్ళీ బీపీ, షుగర్ అన్నీ ఉంటుంటాయి. అదే ఏంటంటే వారు కాపలాగా, వాచ్మెన్ గేటు దగ్గర కాపలాగా వాచ్మెన్ ఎట్లుంటాడో వారి సంపత్తికి కాపలాగా ఉంటున్నారు కాబట్టి వారిని పండిత గోపిదేవ్ శాస్త్రి గారు కుక్కతో పోల్చడం జరిగింది. అందుకని ఈ యొక్క ఐశ్వర్యం మనం సంపాదించుకున్నది ఉపభోగించలేకపోతే దానివల్ల ఏమవుతుంటది అంటే ఆ ఉపభోగించకుండా అలాగే చనిపోతే ఈ సంపత్తి ఎట్లాగూ మనతో పాటు రాదు. కాబట్టి వచ్చే జన్మలో ఏం చేయడం జరుగుతుంది అంటే ఎటువంటి ఉపభోగం కనబడినా ఎగబడడం అన్నట్టుగా, భోజనానికైనా ఎగబడడం, వస్త్రాలకైనా ఎగబడడం, ఆస్తులకైనా ఎగబడడం, ఆభూషణాలకైనా ఎగబడడం, పదవులకైనా ఎగబడడం. అట్లా ఇక్కడ కోల్పోయారు కాబట్టి అక్కడ ఎగబడి చేయడం. గమనిస్తున్నారా? అసలు ఉన్న చోట భోగించలేదు, ఎవరికి పెట్టలేదు కదా. ఈ జన్మంతా కాపలాగా ఉండి అంతా కోల్పోయారు కాబట్టి ఇక వచ్చే జన్మలో తదేక ధ్యాసగా అదే. ఇప్పుడు ఎవరైతే తినడానికి ఇక్కడ దొరకలేదు అనుకోండి, ఇక వచ్చే జన్మలో ఎక్కడ ఏది దొరికితే అప్పుడే నోట్లు వేసుకోవడమే. ఎక్కడ అది మా స్థానమా, లేదంటే బజారా, లేదంటే కనిపిస్తున్నాయి తినడమే, ఎక్కడ పడితే అక్కడ తినడమే. అట్లా ఉంటుంది. అందుకని ఈ ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇక ఇంకొక రహస్యం ఏంటంటే ఈ ద్రవ్యము అంత భగవంతుందే కాబట్టి యజుర్వేదం
40వ అధ్యాయంలో చెప్తుంటాడు ఏంటంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా ఘృద కస్య స్విద్ధనం. మా ఘృద కస్య స్విద్ధనం, ఈ యొక్క ధనమంతా ఎవరిది అంటే కస్య పరమేశ్వరస్య, పరమేశ్వరుని సంపత్తి. ఇవాళ మన దగ్గర ఉంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంటది. ఇది నడుస్తూనే ఉంటుంది, చేతులు మారుతూనే ఉంటుంటది. కాబట్టి ఇది ఎవరికి ఇచ్చేది ఉండదు, తీసుకునేది ఉండదు. భగవంతుడు మనలో దాన ప్రవృత్తిని, సహృదయతను, సుహృద భావాన్ని మేలుకొల్పడానికే ఈ ద్రవ్యాన్ని చేతులు మార్పించి మన దగ్గరికి తీసుకొచ్చి మన చేత దానం చేయించడం. ఇక మరొక విషయం ఏంటంటే, అందరి దగ్గర కుంభకోణాలు చేసినటువంటి వారు, వారిది సంపత్తినంతా లాక్కొని కబ్జా చేసుకొని కూర్చున్నటువంటి వారు, అందరిని ఇబ్బంది పెట్టినటువంటి వారే మరో జన్మలో దానం చేస్తుంటారు. ఎందుకు అంటే ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టారు కాబట్టి అక్కడ దానం చేయడం ఉన్న దాంట్లోనే. ఇప్పుడు రంతిదేవుడి పరిస్థితి ఏంటంటే, విన్నారా రంతిదేవుని కథ? చెప్పండి. రంతిదేవుడు ఎంత దానకర్ణుడు అంటే వారు తినేటువంటి భోజనం కూడా ఇతరులకు పంచి పెడుతుంటాడు, తను కట్టుకున్నటువంటి వస్త్రాలను కూడా ఇతరులకు పంచి పెడుతుంటాడు. ఇక పరిస్థితి ఎట్లా అవుతుంది అంటే, భార్య చీరను చింపుకొని చెరి సగం కట్టుకుంటారు. భార్య దగ్గర భోజనం కూడా చెరి సగం పంచుకుంటుంటే అప్పుడు కూడా ఒక భిక్షగాడు వచ్చి, అయ్యా 2-3 రోజుల నుంచి భోజనం చేయలేదు అయ్యా, బాగా ఆకలేస్తుంది అయ్యా, నీరసం వస్తుంది అయ్యా, ఒక ముద్ద అన్నం పెట్టండి అంటే ఆ భార్య దగ్గర తీసుకున్నటువంటి అన్నం కూడా అతను పెట్టేస్తాడు అన్నమాట. అట్లా దానం చేసేవారు, ఈ దాన ప్రవృత్తి ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే, ఎక్కడో కొత్తగా చేసే వారికేమో పొగడతలు వస్తుంటాయి, ఇదే నిష్కామంగా చేస్తుంటారు. కొత్తగా పాత వాళ్ళేమో నిష్కామంగా చేస్తుంటారు, కొత్త వాళ్ళేమో చాటింపు చేసుకుంటూ చేస్తుంటారు. నా పేరు మీద ఇది ఇవ్వండి, రిసిప్ట్ ఇవ్వండి, నా పేరు మీద శిలాఫలకం పెట్టండి, నా పేరు మైకులో చెప్పండి అని ఆశిస్తుంటారు అన్నమాట. ఇక ఆత్మ సాధన కోసం ఉండేటువంటి వారేమో నిష్కామ భావంతో చేస్తుంటారు. వాళ్ళు కూడా ప్రేరణ కలుగుతుంది కదండి. ఆయన ఇచ్చాడు కానీ నేను కూడా ఒక దాన కలుగుతాయి కదా, ఆ విధంగా ఏమంటున్నారు? నేను కూడా ఇచ్చి పుణ్యం కట్టుకుంటాను. అదే కారణం. అదే ఇప్పుడు సాక్షాత్కారం చేసుకునే వారు గుర్తించాల్సింది ఏంటంటే, మనం పుట్టే కంటే ముందు నుంచే మనకు భోజనం సదుపాయం, తల్లిదండ్రుల యొక్క సురక్ష, తల్లిదండ్రుల సంరక్షణలో మనల్ని సురక్షితంగా జన్మింపజేయడం, మన ఆహారాన్ని, కల్తీ లేని ఆహారాన్ని, అమ్మ ఎద నుండి కమ్మని పాలను తాగిపించడం, మరియు తండ్రి సంపాదించినటువంటి సంపత్తికి మనల్ని వారసుల్ని చేయడం, ఇదంతా ఎక్కడికి వెళ్ళి అంటే భగవంతుడి నుండే వస్తున్నది. భగవంతుడు భూమిలో ఈ యొక్క సమస్త నిధులను ధాతువులుగా నిక్షిప్తం చేశాడు కాబట్టి నూనె భూమి నుంచే వస్తుంది. ఈ యొక్క బంగారం అయినా, వెండి అయినా, ఇనుము అయినా, అన్ని ధాతువులన్నీ, సమస్త ధాతువులన్నీ భూమి నుంచి పురుషార్థం చేసి తీసుకోవడం, సముద్రం నుంచి రత్నాలు రావడం, ఇవన్నీ ఏంటంటే పురుషార్థం చేసి తీసుకోవడం. అదంతా భగవంతుని సంపత్తి. మనం తీసుకొని మనం కబ్జా చేసుకొని, నేను స్వామిని, నాకు లభించింది, నేను ఇంత ఐశ్వర్యవంతుని అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ రేపు చచ్చిపోయేటప్పుడు ఉండిపోతుంది. అందుకని భక్తుడు చాలా అంశం, అది కోట్లు సంపాదించి ఎన్నో భవంతులు కట్టి ప్రతి పట్టణంలో, ప్రతి ప్రదేశంలో, ప్రతి దేశంలో తన గురించి సంపత్తిని ఏకత్రితం చేస్తున్నప్పుడు ఒక్కొక్క జెండాని ఎగిరేస్తూ పోతుంటే గురువు వచ్చినప్పుడు, ఏంటి ఈ జెండాలన్నీ అంటే, నేను ఇంత సంపాదించాను గురువు గారు అని అంటే, ఓహో అదే సంగతి అని ఇక వాళ్ళ ఇంటి నుంచి పోయేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి తన భక్తుడికి, బాబు ఇది ఒక సూది ఉన్నది, నాకు వచ్చే జన్మలు తీసుకురా, నేను అక్కడ తీసుకుంటాను, నువ్వు నా ప్రియమైన భక్తుడివి కదా, నా మాట జబదాటవు కదా, ఈ సూది పట్టుకరా అని చెప్తాడు. అలాగే గురువు గారు అని చెప్పేసి భక్తుడు తీసుకుంటాడు. ఇంట్లోకి పోయిన తర్వాత, ఏంటంటే గురుగారు పోతూ పోతూ వెనక్కి తిరిగి మీకేమో ఇచ్చాడు, ఏమో మాట్లాడుతున్నారు ఏంటి అంటే, అంటే ఈ సూదిని వచ్చే జన్మలో తీసుకురమ్మని అంటున్నాడు అంటే,
వచ్చే జన్మలో తీసుకపోవడం ఏంటి? మీరేమన్నారంటే తీసుకొస్తానన్నారు. మీరు ఎట్లా తీసుకొస్తారండి అని అంటే గురువు అప్పుడు శరీరాన్ని చేతులను అంత ఇక్కడ కదా, అంత్యక్రియలు చేస్తున్నారు కదా, మరి అక్కడ నువ్వు ఎట్లా తీసుకుపోతారు? ఈ సూదిని ఎట్లా పట్టుకుంటారు మీరు? అందుకే కదా అక్కడ సికిందర్ చెప్తున్నాడు కదా, చనిపోయేటప్పుడు నా చేతుల్లో 2 మోసుకుపోయేటప్పుడు అని చెప్పేసి ఆయన చెప్తూనే ఉన్నాడు కదా. చేతులతో మనం ఏం సూది ఎందుకు ఇస్తున్నారు? దీని వెనక ఏదో రహస్యం ఉంది, మీరు మళ్ళీ వెళ్ళండి గురువు గారిని అడగండి అని చెప్తే మళ్ళీ పోయేది అప్పుడు అన్నాడు అనమాట గురువు గారు. నువ్వు ఇంత సంపాదించి నీ జెండలు ఎగరేసి ఎవరికి చూపిస్తున్నావు? ఇదంతా నీకేం ఉపయోగపడుతుంది? నీ శరీరానికి ఉపయోగపడుతుండొచ్చు, నీ భార్య పిల్లలకు ఉపయోగపడుతుండొచ్చు, నీ బతికినంత కాలం ఇక్కడ ఉపయోగపడుతుండొచ్చు, కానీ నీ ఆత్మకేం ఉపయోగపడుతుంది? నీ ఆత్మకు ఉపయోగపడేది జ్ఞానం, ఆత్మవిద్య అని అప్పుడు చెప్తాడు అనమాట. అందుకనే ఈ యొక్క పాణిని మహర్షి యజ్ఞ శబ్దంలో దేవ పూజ, సంగతికరణం, దాన ప్రవృత్తి అనేటువంటిది రావాలి ప్రతి ఒక్కరిలో. ఆ దాన ప్రవృత్తియే మన చేతులు కడుక్కునేటువంటి సదుద్దేశం. నావా అరే బ్రహ్మణః కామాయ బ్రహ్మ ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. ఎవరికైతే ఇప్పుడు ఉదాహరణకు మనం బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే బ్రహ్మ గుర్తుకు వస్తుంటాడు. దినమంతా మాత్రం భార్య పిల్లలు, ఆ వ్యవహారం, ఉద్యోగం, ఇంటి పనులే గుర్తుకు వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ ఆ పనులు చేసుకుంటూ కూడా గుర్తుకొచ్చినట్టయితే తొందరగా మనకు ఈ సాక్షాత్కారం అనేటువంటిది అవుతుంది. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, అరే ఓ మైత్రేయి, బ్రహ్మణ కామాయ, ఒకవేళ ఈశ్వరుని సాక్షాత్కారం కావాలి, ఈశ్వరుని యొక్క దర్శనం కావాలి, దర్శించాలనేటువంటి కామనతోటి ఈ యొక్క ఉన్నటువంటి వారికి బ్రహ్మ ప్రియం భవతి, ఆ బ్రహ్మతత్వమే ప్రియంగా అనిపిస్తుంది. ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి, నా ఆత్మ ఉద్ధరణ, నేను ఎలా ఉద్ధరించబడుతుంటాను, నా యొక్క ఈ యొక్క దుఃఖాల నుంచి భవసాగరం తరించడం ఎలా సంభవం అంటే భగవత్ సాక్షాత్కారంతో సంభవం అవుతుంటది అనేటువంటి అభిప్రాయం ఈ బ్రహ్మజ్ఞానంలో అంతా ఉండేటువంటిది. అందుకే బ్రాహ్మణుడు గొప్పవాడా, శూద్రుడు గొప్పవాడా, క్షత్రియుడు గొప్పవాడా, శూద్రుడు గొప్పవాడా, వైశ్యుడు గొప్పవాడా, శూద్రుడు గొప్పవాడా? ఎవరు మాట్లాడదు ఏంటండి? బ్రాహ్మణుడే గొప్పవాడండి. గొప్పవాడంటే ఏ విషయంలో ఆచార్య? మరి అన్ని విషయాలలో బ్రాహ్మణుని యొక్క లక్షణం ఏంటి? త్యాగభావంతో ఉండడం, అపేక్షించకుండా ఉండడం, జ్ఞానాన్ని పంచుతూ ఉండడం, జ్ఞానం కలిగిస్తూ ఉండడం, జ్ఞానోదయం కలిగిస్తూ ఉండడం, అతడు బ్రాహ్మణుడు. సంపత్తులు కూడబెట్టుకునేటువంటిది, వ్యాపారం చేసేవాడు, ఉద్యోగం చేసేవాడు, ఈ యొక్క అన్ని చేయకూడని పనులన్నీ చేసేవాడు, తినకూడని ఆహారం అంతా తినేటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు, వేషధారి అవుతుంటాడు. అందుకని నావారే క్షత్రస్య కామం. ఈ ప్రశ్న మధ్యలో ఆపేశారు. మళ్ళా బ్రాహ్మణుడు గొప్పవాడా, శూద్రుడు గొప్పవాడా? దాని సమాధానం చెప్పిండు కదా ఓం ప్రకాష్, మీరు పట్టుకోలేరు. మరి అందుకే మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేకపోతున్నారు. త్యాగభావం, బ్రాహ్మణుడు అంటే త్యాగభావం. త్యాగభావం ఎవరిలో ఉంటుంటుందో వారు బ్రాహ్మణుడు. వాళ్ళు ఎవరి కడుపున పుట్టినా సరే, ఏ కులంలో పుట్టినా సరే, ఏ జాతిలో పుట్టినా సరే త్యాగభావం ఉంటుంది. అందుకే బ్రాహ్మణుడు పుట్టిన వస్త్రాలు తక్కువలో తక్కువ ధరిస్తుంటాడు, ధరించడు కూడా. ఎందుకు అంటే సాధన చేస్తూ చేస్తూ దేహం నుంచి దేహి చూపిస్తున్నాడు. ఏంటంటే పంకుడిలు విప్పుకున్న తర్వాత పుప్పరేణువుల నుండి ఆ పరిమళం వెలువడుతున్నట్టుగా
జీవన్ముక్తిని పొందేటప్పుడు ఈ దేహం ఆపదు అనేటువంటిది ఆ కుట్టిన వస్త్రాలు ధరించకపోయే వెనుక ఉండేటువంటి రహస్యం. అందుగురించి ఈ ఆధ్యాత్మిక పూజలో ఎవరైతే సాత్వికంగా ఉండి తేలికపాటి రంగులు ధరించి వస్త్రాలు ధరిస్తుంటారో, కుట్టిన వస్త్రాలు తక్కువగా ధరిస్తుంటారో అటువంటి వారికి ఈ యొక్క పాయింట్ షర్ట్ వేసుకొని కూర్చుండే వాళ్ళు వీళ్ళు శూద్రుడు. వీళ్ళకు సభ్యత తెలియదు, సంస్కారం తెలియదు, ఏది తెలియదు. ఎందుకంటే వాళ్ళకు లాగేసుకునే దానికంటే ఇంకేం రాదు, లాక్కునే దానికంటే. అందు గురించి మన భారతీయ సంస్కృతిలో కట్టుకోవడం, నువ్వు ఆ ప్రకృతిని పట్టుకొని ఉన్నావు కాబట్టి కట్టుకుంటున్నావు. ఆ కట్టుకున్నది నీవు ఉద్ధరించబడినప్పుడు నిన్ను ఆపకూడదు. ఈ కుట్టినటువంటిది ఆపుతుంటది, మనం విప్పే వరకు అది రాదు. అర్థమవుతుందా? అందుకనే ఆశ్రమంలో ఉండేటువంటి వారు, దీక్షలో ఉండేటువంటి వారు చుట్టుకోవడం, కట్టుకోవడం ఉండదు. కట్టుకునేది ఏంటంటే కుట్టిన వాటినే కట్టుకోవడం, ఆ ఉక్కులు పెట్టుకోవడం, ఆ గుండీలు పెట్టుకోవడం, బెల్ట్ తోటి కట్టుకోవడం, ఈ పొట్ట కట్టుకోవడం, అదంతా బట్టలు వేసుకోవడం. అదంతా వేసుకోవడం అంటారు ఆచార్య, అంతే. కట్టుకోవడం ఉండదని. వేసుకునేది ఏంటంటే ముందే కుట్టబడినటువంటి దానిని వేసుకోవడం ఉంటుంటది, అంతే. కట్టుకోవడం అంటుంటారు. బట్టలు కట్టుకోవడం, ఇప్పుడు బట్టలు కట్టించడం అంటారు, ఇప్పుడు పంచలు కట్టించడం అంటారు, కానీ పంచలు వేయించడం అంటారా? అంతే, కుట్టిన వాటిని వేసుకోవడం. కుట్టిన వాటిని వేసుకోవడం అంతే. మరి ఇక్కడనే ముగిస్తే బాగుంటది, ఎందుకంటే వాళ్ళ యజ్ఞం కూడా ఉన్నది కదా. ధ్యానం గురించి ఇవాళ యోగ దివసం కాబట్టి ఈ రోజే ఉంది కదా. ఇవాళ మొదలవుతుంది, రేపు ఉదయమే 6-6:30 లోపల సమాప్తం అవుతుంది. యజ్ఞం రేపు కానీ ఇవాళనే దినమంతా ఉంటది, రేపు ఉండదు అన్నట్లు. రేపు ఉదయం 6-6:30 లోపల అయిపోతుంది. 6 గంటలకు ప్రారంభించితే 6:30కి అయిపోతుంది కదా ఆచార్య. సరే సరే, అయితే ఇవాళ యోగం గురించి చెప్పండి ఆచార్య. యోగ దినోత్సవం సందర్భంగా యోగ దివసం అంటే శాస్త్రీయ పరకంగా యుజరి యోగే, పాణిని మహర్షి చెప్తున్నటువంటి యుజరి యోగ కలయిక ఎవరి కలయిక అని అంటే విడిపోయినటువంటి వారు కలుసుకునే సందర్భమును యోగం అంటుంటారు. యోగం ఎవరు విడిపోయారు అని అంటే జీవాత్మ అజ్ఞానంతో స్వర్గం నుంచి వైదొలిగి 84 లక్షల జీవరాశుల్లోకి పోయింది కదా. ఈ యొక్క మనుష్య జీవితంలోనే పరమాత్మ సన్నిధికి వస్తున్నది కాబట్టి ఆ కలయిక భగవంతుని కలుసుకునేటువంటిది, ఆ కలయికను యోగం అంటుంటారు. కానీ ఇప్పుడు యోగం అంటే ఆ అర్థం మారిపోయి ఏమైతుంది అంటే ఆసన ప్రాణాయామాలు చేయడం, ఆయాస ప్రయాసాలనే యోగం అనడం జరుగుతుంది. అంటే వ్యాయామాన్ని, శ్వాసదేమో ఆంతరిక వ్యాయామము, ఇక ఆసనాలేమో బాహ్యం. కానీ అసలైనటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఆత్మ పరమాత్మతో కలవడం. అక్కడ ఆత్మ పరమాత్మతో కలుస్తున్నప్పుడు ఏ రకంగానైతే అనుభూతి పొందుతుంటుందో, మనం ఆత్మీయులు కలిసినప్పుడు ఆలింగనం చేసుకున్నప్పుడు మనకు దేహధ్యాస ఉండదు. దేహాలు ఉంటాయి కానీ దేహధ్యాస ఉండదు. కళ్ళు మూసుకుపోయి పరమానందంతో పరవశించిపోవడం, తన్మయత్వ భావంతో. ఈ అనుభూతి కలిగిందా లేదా? ఇది భౌతికంగా మనకు తెలిస్తేనే, ఆధ్యాత్మిక పరకంగా మనం సాధన చేసేటప్పుడు మనకు దేహమే లేనప్పుడు ఈ ఆసనాలు ఎలా చేస్తాం? అందుకని ఇప్పుడు చేసేటువంటి వారికి ఆధ్యాత్మిక రహస్యం అనేటువంటిది కొద్దిగా అవగాహన లేకుండా ఉన్నది. మళ్ళీ పతంజలి మహర్షి, కపిల మహర్షి చెప్తున్నటువంటిది స్థితి ఏంటంటే నిర్విచార స్థితిలో ఉండాలి అని అంటే ఈనాటి యోగ సాధకులు ఏమంటారంటే సిద్ధాసనం కానీ
పద్మాసనంగాని వేసుకొని మీ ఇష్ట దేవుని తెలుసుకోండి. అంటే విషయాన్ని ఇస్తున్నారు, విషయ మనోరంజనం అని చెప్తున్నారు, కానీ నిర్విషయ స్థితికి తీసుకెళ్ళట్లేదు. నిర్విషయ స్థితిలో పరమాత్మ ఉంటాడు. అందుకని ఎవరైతే ఏ ఆలోచన చేయరో అటువంటి వారికి ఈ బీపీ షుగర్ వంటి రోగాలు వస్తాయా? లేదంటే ఎప్పటికీ ఏదో ఆలోచనతో ఉండి ఆ డిప్రెషన్లో నిద్రపోకుండా ఉన్నటువంటి వారికి ఈ రోగాలు వస్తాయి. ఆలోచన ఉన్న నిర్విచార స్థితియే మనకు అన్నిటికీ సరైనటువంటి కారణం. అందు గురించి ఈ ధ్యానము అనేటువంటిది, యోగా అనేటువంటిది ఆత్మను పరమాత్మతోటి ఎవరు పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. ఈ యొక్క నిరంతరంగా ఆ పరమాత్మ స్వరూపమును, పరమాత్మని యొక్క సగుణ నిర్గుణాలను మనం ఇంతవరకు విచారించి అనుభవపేతంగా చూసాము. కాబట్టి ఈ ధ్యానంలో నిర్విచార స్థితిలో ఉండడం, నిర్విచార స్థితియే మనకు సరి అయినటువంటి అవగాహనను, అనుభూతిని కల్పిస్తుంటాయి. ఇప్పుడు భోజనం గురించి పిహెచ్డీలు రాయడం, గంటల కొద్ది ప్రవచనాలు చెప్పడం బాగుంటుందా? ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకోవడం బాగుంటుంది? అనుభవం. వినటమే ప్రవచనం చెప్పే వరకే కదా. ప్రవచనాలతో కడుపు నిండుతుందా? ఎలా మాట్లాడతారు చూస్తున్నారు. అనుభవం కావాలి ఆచార్య, తినాలి, తిట్టి తెలుస్తుంది. ఆ అనుభవం అంటే నిర్విచార స్థితికి రావాలి. ఇదే యోగా. అక్కడ పరమాత్మయే ఉండాలి, మనమే ఉండాలి. మన దేహం ఉండకూడదు, మన పేరు ఉండకూడదు, మనది నాది అనేది ఏది కనబడినా ప్రభావితం చేసినా అది మనకు వ్యవధానమే, విఘ్నమే. అటువంటి స్థితిలో భగవంతుని యొక్క సాక్షాత్కార అనుభూతి అనేటువంటిది పొందుతుంది. ఎవరైతే చేస్తుంటారో వారికి కలుగుతుంది. ఆ రకంగా చేసేటువంటిది మాత్రమే యోగము అనబడుతుంటది, ధ్యానం అనబడుతుంటది. ఇక మిగతాదంతా కాలక్షేపం మాత్రమే. అవగాహన లేనటువంటి గురువుల యొక్క సాన్నిధ్యంలో ఇటువంటి అసంపూర్ణమైనటువంటి మార్గదర్శనంతో మనకు ఇది లభిస్తుంటది. కాబట్టి ఇక్కడ మనం మోసపోవడం అంటే ఏంటంటే గురువుకే తెలియనప్పుడు మనకు శిష్యులకు మనకి ఎలా బోధించగలుగుతారు? అందు గురించి జరగాల్సింది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి. జరగాల్సింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. పొందాల్సింది ఒకటి, పొందుతున్నది ఒకటి. అదే దీనిని సూటిగా చెప్పేటువంటి సామెత ఏంటంటే, చావు కోసం అని బయలుదేరి రోడ్డు మీదకి వచ్చేసరికి పెళ్లి మేళం కోలాహలంలో కలిసిపోయాడు. ఆ రకంగా. అందు గురించి ఈ యొక్క యోగా అనేటువంటిది ఎంత ఉత్కృష్టమైనటువంటిది అంటే, సరైనటువంటి గురువు దొరికినప్పుడు అతని సాన్నిధ్యంలో మనం దేహానికి విలువనిస్తున్నాము, దేహ సంబంధాలకు విలువనిస్తున్నాము. కాబట్టి ఆత్మకు విలువనివ్వలేకపోతున్నాం. ఇది ఎటువంటిది అని అంటే, హిమాచల్ ప్రదేశ్లో ఈ వర్ష ఋతువులో మేఘాలన్నీ ఉరుముతున్నాయి, నల్లగా మబ్బులు కమ్ముకొస్తున్నాయి. ఒకతను మండి నుంచి మనాలికి బయలుదేరుతున్నాడంట. మండి అనేది ఒక ఊరు, మనాలి అనేటువంటిది ఇంకొక పట్టణం, అవి రెండు. అక్కడ బయలుదేరుతున్నప్పుడు ఆ రథసారథి ఏమన్నాడంటే, స్వామి మీరు ఇంత గొప్పవారై వెళ్తున్నప్పుడు మరి మీ తహతుకు తగినట్టుగా ఉండాలి కదా, గుర్రాలు బలహీన పడిపోతున్నాయి, ఈ గుర్రాలను మార్పిస్తే బాగుంటుంటది, అప్పుడు మనం తొందరగా చేరుకోవచ్చు అంటే, సరే అలాగే కానీ అంటారు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, స్వామి మీ తహతుకు తగినట్టుగా ఈ రథం లేదు, దీనిని రంగులు వేయించాలి, దానికి కొద్దిగా ఇరుసుపోయింది, ఆ పయ్యాలు కొద్దిగా బాగాలేవు అంటే, సరే అలాగే కానీ అంటారు. ఎంత ధనం ఖర్చు అయినా సరే ధనం గురించి ఆలోచించక మన తహతుకు తగినట్టుగా మనం వెళ్ళాలి అని ఇదంతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఇక తనకు బట్టలు తెప్పించుకున్నాడు ఆ సారథి, ఇక గుర్రాలకు ఆ శనిగలు, ఆహారం అంతా అన్ని సమకూర్చుకొని వెళదామని సిద్ధమయ్యేసరికి అక్కడ కొండ చర్యలు విరిగిపడి దారి మూసుకుపోయింది.
ఇక్కడ సారథి ఎవరు, రథము ఏమిటి, రథము యొక్క స్వామి ఎవరు? స్వామి ఆత్మ, సారథి మనస్సు, రథము దేహం. ఈ శరీరాన్ని కడగడానికి, ఈ శరీరానికి బట్టలు వేయడానికి, ఈ శరీరానికి నూనె పెట్టడానికి, ఈ శరీరానికి సబ్బులు పెట్టి కడగడానికి, బట్టలు వేయడానికి మనం సమయం అంతా దీంట్లోనే, భార్య అని, పిల్లలని, ఇంటికి కాపలా అని, ఇంటికాడ ఎవరు లేరని, మనము మన ఆత్మ కళ్యాణం కోసం మనం సమయాన్ని కేటాయించకపోతే మనకు సాక్షాత్కారం అంటే ఎలా కలుగుతుందో చెప్పండి. దయానంద సరస్వతి సూటిగా రాస్తున్నాడు సంస్కార విధి గృహాశ్రమ ప్రకరణంలో, సంధ్యోపాసన కంటే ముందు, ఇంటిని విడిచిపెట్టి, నాది అనేటువంటి ఈ సంబంధాన్ని విడిచిపెట్టి, ఒక 2-3 కోసులు బయటకు వెళ్ళి ఏకాంతం అడవి ప్రదేశంలో కూర్చుండి, ప్రకృతి ఒడిలో కూర్చుండి ధ్యానం చేసుకొని రమ్మని చెప్తున్నాడు. అర్థమవుతుందా? గురువు అయితే చెప్తున్నాడు. కానీ మనం ఏంటంటే మరి సమయం కేటాయించలేకపోతున్నాం. సమయం కేటాయించాలి. సమయం కేటాయిస్తేనే మనం ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని పొందగలుగుతుంటాం. అప్పుడే మనం ఈ యొక్క భవరోగాల నుంచి బయటపడుతుంటాము, ఈ భవసాగరాన్ని తరించిపోతుంటాం. ఆ రకంగా త్యాగం చేసుకున్నటువంటి వారు త్యాగం చేయాలి. కొన్ని విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నో చేస్తుంటాం, ఇంటి గురించి, భార్య గురించి, పిల్లల గురించి, పండుగల గురించి, అన్నిటి గురించి చేస్తుంటాం. కానీ మన గురించి చేసేదే ఈ యొక్క యోగము, మన గురించి చేసేదే ఈ ధ్యానము, మన గురించి చేసుకునేదే, మన ఆత్మ కళ్యాణం గురించి చేసుకునేటువంటిదే ఈ యొక్క సాధన, సమాధి, సాక్షాత్కారం. ఇది ఎవ్వరు మనల నుంచి పంచుకోలేరు. సంపత్తిని పంచుకుంటారు, ద్రవ్యము, ఆభూషణాలు, స్థలాలు, ఏదైనా కూడా పంచుకుంటారు. కానీ ఈ యొక్క జ్ఞానాన్ని ఎవరు పంచుకోరు. ఈ జ్ఞానం మనకు తరతరాలుగా, మనకు ఏంటంటే ఎన్ని జన్మలలో ఉన్నా కూడా ఆ జన్మలలో మనకు సహకరిస్తుంది. అలా సహకరించడం వల్లనే 23 నుంచి 26 సంవత్సరాల వరకు ఈ యొక్క యవ్వన దశలో శంకరాచార్యుడు జగద్గురువు అయిపోయాడు. ఆ యొక్క పూర్వజన్మ సుకృతం వల్లనే దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించి మనకు మంచి వేద విజ్ఞానాన్ని అందించి మన జన్మలకు కొత్త కోణాన్ని, ఈ యొక్క జీవన్ముక్తి దశను ఈ వైపు మనల్ని పయనింపజేస్తున్నాడు. గురునానక్ దేవ్, గౌతమ బుద్ధుడు, వీళ్ళంతా క్రాంతికారకమైనటువంటి సహజ జీవితానికి, మామూలు జీవితానికి కొత్త దిశను ఇచ్చినటువంటి వారు. అందు గురించి ఎవరినో ఆదర్శంగా తీసుకున్నారని కాదు. వాళ్ళు తిన్నారని చెప్పి మనం తింటామా, మనకు ఆకలి అయితే మనం తింటామా? భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతాన్ని పట్టుకోండి. ఎవరో నీళ్లు తాగుతున్నారని మనం తాగుదామా, లేదంటే మనకు దాహం వేస్తే తాగుదామా? ఎవరో స్నానం చేస్తున్నారని చెప్పేసి మనం కూడా చేద్దామా, లేదంటే మనం ఒళ్ళంతా చెమట పట్టినట్టున్నది, చెమట వాసన వస్తున్నది, అలసిపోయినట్టున్నాం, కొద్దిగా తాజాగా ఉండడానికి స్నానం చేస్తామా? ఎవరో ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి మనం కూడా ప్రయత్నం చేస్తామా, లేదంటే మన బ్రతుకు తెరువు కోసం మనం ప్రయత్నం చేస్తామా? ఏది మాట్లాడారు అట్లా కూర్చున్నారే ఇంటికి పొద్దుపోతున్నారు. ఎవరికి వారి అవసరాన్ని బట్టి చేస్తారు. అది అందుకని దీంట్లో మన నిర్ణయం ఉండాలి. మనం నిర్ణయం తీసుకొని చెయ్యాలి. అందుకనే రామ్దేవ్ గారు చాలా ప్రయత్నపూర్వకంగా ప్రపంచం దృష్టికంతటికి భారతీయ సంస్కృతిని తీసుకొచ్చి అందరిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి కూర్చుండబెట్టి చేయించడం చాలా గొప్ప విషయము. ఇది మనకు అందరి ఒక అదృష్టం. ఇప్పుడు గర్వకారణం కూడా మనందరికీ. ఈ యోగా అనేటువంటిది తెలియని వారంటూ లేరు. ఈ కారణంగా 10 సంవత్సరాల నుంచి దాదాపుగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ యోగా అనేటువంటిది, యోగము డూమువులు ప్రథమ భక్తి కాబట్టి తెలుగులో యోగము అంటారు. యోగము అంటే అది
మంచిదానికేమో సంయోగం అంటారు, చెడుదానికేమో వియోగం అంటారు. వియోగం. యోగము అంటే కలయిక, ఆత్మ పరమాత్మల కలయికనే నిజమైనటువంటి యోగ ప్రక్రియ, ధ్యానం. దాంట్లో ఓకే. మరి ఈ ఆన్లైన్ లో మనం చేయడం కుదరకపోవచ్చు, కానీ సాక్షాత్కారం ఎదురెదురుగా కూర్చోండి ఒక కొద్ది రోజులు చేసుకుంటే బాగుంటది. ఇక ఈ విషయంలో కొద్దిగా మనోరంజనం ఏంటంటే ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగా, ఎస్ఎస్వై వారు దాంట్లో ప్రశిక్షకులు 40 రోజుల క్యాంపులు పెట్టేవారు. పెట్టేసి మీకు ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం చూపిస్తామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసి చెప్పులు లేకుండా నడిపించి, ఉడికిన కూరగాయలు మాత్రమే తినిపించి, ఉపవాసం చేయించి, నిమ్మరసము తాగించి, మొత్తం శరీరంలో బరువంతా దిగించి, రోగాలన్నీ శుద్ధి చేసి వాళ్ళకు ధ్యానంలో కూర్చుండబెట్టి, ఇక అంత బాగుంది, అందరికీ నచ్చింది అనమాట. ఇక చివరికి ఏమన్నారంటే ఈశ్వర సాక్షాత్కారం చేయాలి అని అంటే, మరి అందరు రాలేరు కదా స్వామీజీ, మీకు ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు మేము ఇస్తాం, డబ్బుల గురించి మీరు ఆలోచించకండి, అది చేసేది మీరు ఆ 40 మంది వ్యక్తిని తీసుకుపోయి ఇంకెక్కడో చేయిస్తే వారికి 40 మందికి ఉపయోగం ఉంటుంది, అదే పట్టణంలో చేయిస్తే ఇంకా చాలా మందికి ఉపయోగం ఉంటుంది అని అంటే, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ పక్కన హరిహర కళాభవన్ రెజిమెంటల్ బజార్ లో ఉంది, పేరు విన్నారా? దాంట్లో వెళ్ళాం కూడా అక్కడికి. దాంట్లో ఈశ్వర సాక్షాత్కారం చేయిస్తారని చెప్పేసి అంతా ఒక డేట్ నిర్ణయించారు. డేట్ నిర్ణయించి కానీ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ బుకింగ్ చేసుకున్నారు. డబ్బులకు ఎన్ని వేలంటే అన్ని వేలు ఇస్తాం, మాకు ఈశ్వర సాక్షాత్కారం కావాలని చెప్పేసి. ఇది చివరికి అతను సరిగ్గా సమయానికి ఏం చేశాడంటే, మరి అతనికి ఎలా తోచిందో మరి ఎవరు చెప్పారో కానీ అతను వివస్త్రంగా వచ్చి కనబడ్డాడు అన్నట్టు. ఏంటంటే ఇదే సాక్షాత్కారం అని అందరూ నిరాశపడిపోయారు అన్నమాట. అంటే ఈ వివస్త్రంగా ఉండడం ఈశ్వర సాక్షాత్కారం ఎట్లా అవుతుంటది? ఆత్మ సాక్షాత్కారం ఎట్లా అవుతుంటది అంటే, ఇంతకంటే మించి ఇంకా నాకు తెలిసింది ఏం లేదన్నాడు. ఇది ఎక్కడి నుంచి మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? అదే వైదికంలో అయితే దయానంద సరస్వతి అన్నాడు, పతంజలి యోగం అష్టాంగ యోగం ప్రకారంగా మనం ఈ యొక్క ఇది చెయ్యాలి అంటే, ధ్యానం చేయాలంటే నాది అనే సంబంధం నుంచి నువ్వు దూరంగా బయటకు రా, ముందు వస్తేనే నీకు అక్కడ అవుతుంది. ప్రకృతి ఒడిలో కూర్చుని ధ్యానం చేయాలని చెప్పేసి ఈ యొక్క సారాంశం. అందుకే ఎవరైనా ఋషులు మునులు తపస్వీలంతా ఇల్లును వదిలిపెట్టి హిమాచల్కు వెళ్ళడం కానీ, అందరూ హిమాచల్కి వెళ్ళాలని కాదు, ఇక ఇంటికి దూరంగా ఉండడం, నాది అనే సంబంధంకు దూరంగా ఉండడం ఇది జరుగుతుంది. సమయం చాలా అతీతం అవుతుంది. ఇవాళ కొద్దిగా ముందుకు పోదాం అనుకున్నాం కానీ ఎక్కువ మంది రాలేదు కదా. సరే, మళ్ళీ మనకు ఇక్కడ ఆశ్రమంలో వ్యవస్థ చేసినప్పుడు అప్పుడు చూద్దాం. ప్రశ్నించండి, ఎక్కువ ప్రశ్నలు రాసుకొస్తే సమాధానం వస్తుంది, లోతుకు వస్తుంది. నమస్తే ఆచార్య ఓం ప్రకాశ్ గారు, ధన్యవాదములు. మనము బ్రహ్మజ్ఞానం ఆధ్యాత్మిక విద్య లోపల నేనెవరిని నీవెవరు అనే బ్రహ్మ నుంచి బయటకు వచ్చి యథార్థాన్ని తెలుసుకోవాలి. తర్వాత స్వానుభవమే సాక్షాత్కారము అనే భావనతోటి మనము యాజ్ఞవల్క్య మహర్షి వారి ధర్మపత్రులకు చేసిన ఉపదేశం ఏంటంటే, నేను మోక్షాన్ని పోవాలనుకుంటున్నాను, ఈ సంపద అంతా మీ ఇద్దరికి సమానంగా పనిచేస్తానని చెప్పి అతను ధనాన్ని ఇస్తా ఉంటే, గార్గి అనేటువంటి ఒక అమ్మగారు, గార్గేయి ఏమడుతుందంటే, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు చాలా మోక్షానికి వెళ్ళిపోతా అనుకుంటున్నారు, మరి మీరు ఇచ్చే సంపదతోటి నాకు ఆ మోక్షం లభిస్తుందా అనేటువంటి ప్రశ్నలు సంధించడంతో మరి ఇంకా ముందుకెళ్తాం. మనము వ్యవహారికంగా అనేక రకాలుగా ఉదాహరణలు చెప్తూ ఈరోజు ఈ విధంగా క్లాస్ జరిగింది. తర్వాత 10వ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని
నిజమైన యోగం అంటే ఏంటిది? సంయోగము, యోగము, వియోగము, ఈ 3 శబ్దాలను స్పష్టంగా విప్పి సరైనటువంటి అర్థాన్ని, యోగం అంటే ఎక్కడో ఏదో చేయాలి, ఏదో సంపాదించుకోవాలి అనేటువంటి అసత్యాన్ని సత్యంగా నిరూపించే ఈ సమాజం లోపల యథార్థాన్ని గ్రహించి నిజమైన యోగములో మనము ముందుకెళ్ళాలనే భావన వ్యక్తం చేశారు. వారికి ధన్యవాదములు. అనంతరము 25 ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలనే ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మి గారు. ఓం ఓం నమస్తే సర్వజ్ఞ నమో నమః ఆచార్య. అందరికీ నమస్తే. అందరికీ యోగ దినోత్సవ శుభాకాంక్షలు ఆచార్య. అర్థవైదిక బ్రహ్మ సందేశము ఆచమన మంత్రములు. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఆచమన మంత్రము. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्यो रविस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्रमुలు. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रं, ओम नाभिः, ओम हृदयं, ओम कंठः, ओम शिरः, ओम बाहुव्याम् इशोभलम्, ओम करतलकरपृष्ठे मार्जन मंत्रम्. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम कं ब्रह्म पुनातु सर्वत्र. प्राणायाम मंत्रम्. ओम भूः, ओम भुवः, ओम स्वाहा, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. अगमर्षण मंत्रम्. ओम मृत्यञ्च सत्यञ्चाभिदातपसोऽद्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ओम समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी, ओम सूर्या चन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवञ्च पृथिवीञ्च अन्तरिक्षमतो स्वः. पुनराचन मंत्रम्. ओम षण्णो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शैन्यो रविस्रवन्तु नः. मनसा परिक्रम मंत्रम्. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः,
दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः प्रतीचिदिगुवरुणोऽधिपति वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः बुदीचिदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः उपस्थानमन्तम् चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अधीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ भू शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని వెంటనే ప్రాప్తించుకుందుముగాక ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ शान्तिः 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 इति वैदिक ब्रह्मसंहितायाम् ओम नमस्ते आचार्य రాజలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి స్వామ శాంతిరేధి. ఓం
శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పంపించండి. ఓం ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. నమస్తే. యోగా వాళ్ళకి ఇదంతా ఎందుకు వస్తున్నట్టు ఆరోగ్యం